బీబీఎల్ అడలెడ్ స్ట్రైకర్స్ హోబార్ట్ హరికేన్స్. ఈ గ్రౌండ్లో జరిగిన గత 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు చేజింగ్ టీమ్సే గెలిచాయి. ఎందుకు 5కు 4 మ్యాచ్లు చేజింగ్ టీమ్సే గెలిచాయని చూసుకుంటే, ఈ గ్రౌండ్లో ఉండే పిచ్ అనేది కంప్లీట్ బ్యాటింగ్ పిచ్. పిచ్ మీద ఏ రోజైతే గడ్డి బాగా ఉంటుందో ఆ రోజు ఫాస్ట్ బౌలింగ్ కానీ స్పిన్ కానీ పడదు, కంప్లీట్గా బ్యాటింగ్కే అనుకూలిస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 200 కొట్టినా కూడా చేజింగ్ టీమ్స్ గెలిచాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బాగా ఉండడమే కాకుండా మంచు కూడా పడుతుంది. ఇంకా ఏ గ్రౌండ్స్లో అయితే పిచ్ మీద గడ్డి అంతగా ఉండదో ఆ మ్యాచ్ల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలింగ్ బాగా పడుతుంది. ఇంకా మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలింగే కాకుండా ఫాస్ట్ బౌలింగ్లో స్లోవర్ బాల్స్ కటర్స్ కూడా బాగా పడతాయి. దీని వలన ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 160 రన్స్ దాకే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మంచు పడడం వలన కంప్లీట్గా బ్యాటింగ్కి మారిపోయి మళ్ళీ చేజింగ్ గెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు మ్యాచ్లో నేనైతే కన్నా పిచ్ మీద గడ్డి బాగా ఉంటే ఒక 180 దాకా కొట్టి ఈజీగా చేజింగ్ గెలవడానికి అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ 180 పైన కొడితే ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టమే, కానీ పిచ్ మీద గడ్డి లేకపోతే 160 వరకే రన్స్ వచ్చి చేజింగ్ టీం గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. రేపు టాస్ పడిన తర్వాత టీమ్స్ వచ్చిన తర్వాత పిచ్ ఎలా ఉందో చూసి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం క్రిక్సీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.